ఏపీలో ప్రజా తీర్పు ఎలా ఉంటుందనే దానిపై రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఒకే పార్టీని ఏపీ ప్రజలు 2 సార్లు గెలిపించిన దాఖలాలు లేవు. మరి ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేక సీన్ రివర్స్ అవుతుందా అనేది ఆసక్తిగా మారింది. ప్రజలు తీర్పు తెలంగాణలో ఒకలా ఉంటే ఏపీలో మరోలా ఉంటుంది. తెలంగాణలో వరుసగా 2 సార్లు ఒకే పార్టీకి పట్టం కడుతూ వస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం డిఫరెంట్గా ఉంది. ఒక్కసారి అవకాశం ఇస్తే రెండోసారి నో ఛాన్స్. పొత్తులతో చంద్రబాబు సక్సెస్ అవుతారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో 2004లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 2014 వరకు అధికారంలో కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ సెంటిమెంట్ కంటిన్యూ అయింది. 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉద్యమ పార్టీ నాటి టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. 2018 ఎన్నికల్లో మరొకసారి గెలిచింది. అప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన జనం మాత్రం కేసీఆర్ కు జై కొట్టారు. అంటే తెలంగాణలో ఒకసారి గెలిచిన పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండే విధంగా ప్రజలు తీర్పును చెబుతూ వస్తున్నారు. మొన్నటి ఎన్నికలు ఇక్కడ 2 దఫాల తర్వాత బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. రెండు 2004లో టీఆర్ఎస్ తో వైఎస్ పొత్తు పెట్టుకుని సక్సెస్ అయ్యారు. కానీ 2009లో అదే టీఆర్ఎస్ వామపక్షాలతో కలిసి చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసి ఓటమిని చవిచూశారు. తర్వాత 2018 ఎన్నికల్లోనూ చంద్రబాబు బీఆర్ఎస్ ను ఓడించడానికి మహాకూటమిని ఏర్పాటు చేశారు. ఇందులో కాంగ్రెస్ తో బాబు చేతులు కలిపారు. అయినా ఆనాటి ఎన్నికల్లో కేసీఆర్ ను మహాకూటమి ఓడించలేకపోయింది. ఇలా కూటమి ఏర్పడ్డ ఒక్కసారి మాత్రమే, అంటే 2004లో మాత్రమే విజయం సాధించారు. ఆ తర్వాత కూటములను ప్రజలు ఆదరించలేదు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విభజన అయిన తర్వాత తెలంగాణలో కూటములకు జరిగిన ఓటమేనని చెప్పొచ్చు. అయితే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉందనే చెప్పుకోవాలి. 2014లో కూటమి కట్టిన జట్టు బంపర్ మెజార్టీతో గెలిచింది. 2014లో జనసేన మద్దతుతో టీడీపీ, బీజేపీ ఎన్నికల బరిలో నిలిచి సక్సెస్ అయింది. ఇక్కడ ఉన్న సెంటిమెంట్ ఏంటంటే ఒక్కసారి గెలిచిన పార్టీ మరోసారి అధికారం నిలబెట్టిన దాఖలాలు లేవు. అందుకు నిదర్శనమే 2014లో టీడీపీ విజయం సాధించగా 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వరుసగా 2 సార్లు ఒక పార్టీకి పట్టం కట్టిన దాఖలాలు లేవనే చెప్పొచ్చు. మరి ఈసారి ఎన్నికల్లో విభజన ఏపీలో సెంటిమెంట్లు కొనసాగుతాయా లేక బ్రేక్ అవుతాయా అన్నది వేచి చూడాలి మరి.